శుభోదయం. క్రీస్తు అత్యంత ప్రియమైన విశ్వాసులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పవిత్ర నామములో మీ అందరికీ కూడా ఉదయకాల శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దిన మన టీఎల్సీ అనే దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు కనులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో రెండు శ్రేష్టమైనటువంటి ఆత్మీయమైనటువంటి తలంపులు దేవుని బిడ్డలైనటువంటి మనందరికి కూడా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ భాగంలో రెండు తలంపులు ఉన్నాయి. ఒక తలంపు ఏంటంటే వారు కనులెత్తి చూడగా అనేటువంటి మాట. దేవుడు నిజంగా ఈ భూమి మీద మనందరికి అనుగ్రహించినటువంటి పంచేంద్రియాల్లో ప్రాముఖ్యమైనటువంటిది మన కన్ను. కన్నులు లేనటువంటి వారి యొక్క అందస్థితి ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి ఉంటుందో దేవుడు మనలందరికి కూడా మంచి దృష్టిని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇదే మత్తయి సువార్తలో యేసుప్రభు ఒక మాట అంటాడు, నీ కన్ను తేటగా ఉంచుకొనుము అంటాడు. అంటే మన కళ్ళ లోపల ఎలాంటి కల్మషం లేకుండా తేటగా ఉంచుకున్నప్పుడు అన్నిటినీ మనం గ్రహించగలుగుతాం, చూసిన వాటిని గుర్తించగలుగుతాం, చూసిన వాటిలో మనకి మేలుకరమైనటువంటి రీతిలో తలస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని నీ కన్ను తేటగా ఉండాలి, అప్పుడు నీ దేహమంతా నీకు కనబడుతుంది అనేటువంటిది ప్రభు జ్ఞాపకం చేశాడు. కన్నులు వారి కన్నులు ఎత్తి చూడగా అనేటువంటి మాట. ఇంతకాలం అంటే ఇక్కడ భావం ఏంటంటే ఈ నేత్రాలు కాదు కానీ మన యొక్క అంతరంగ మనోనేత్రాల గురించి జ్ఞాపకం చేయబడింది. ఈ నేత్రాల ప్రస్తావన తేబట్టలేదు. మన మనోనేత్రాలు, మన కన్నులు ఎత్తబడాలి. మన కనులు తెరవబడ్డప్పుడు, మన కనులు చూడగలిగినప్పుడు కార్యాలు చూస్తాం. ఇది మొదటి తలంపు. రెండవ తలంపు యేసు తప్ప మరి ఎవరునూ కనబడలేదు అనేటువంటి మాట. మన మనోనేత్రాలు తెరవబడ్డప్పుడు మన ప్రభు యొక్క ఆ గొప్ప ఔన్నత్యాన్ని మనం గుర్తిస్తాం. మన ప్రభు మన కొరకు చేసిన త్యాగం, మన ప్రభు మన కొరకు చేసినటువంటి ఆ బలియాగం అనేటువంటిది మనం గ్రహించగలుగుతాం. అప్పుడు మన మనోనేత్రాలు తెరవబడ్డప్పుడు ప్రభువును మాత్రమే కనుగొనగలుగుతాం, ప్రభువును మాత్రమే చూడగలుగుతాం, ప్రభు మాత్రమే మనకు కనబడతాడు, ఇంకెవరు కనబడరు. ఎందుకంటే ఆయనకి సాటి అయినటువంటి వారు ఈ భూమి మీద ఎవరు లేరు. ఆయనలాగా మన పట్ల కార్యాలు చేసేవారు, అంతగా మనం ప్రేమించేవారు ఎవరు లేరు. మన ప్రభు ముందు ఎవరైనా ఏదైనా కానీ తక్కువే, అదేదైనా కానీ అది కనపడదు. కానీ మన ప్రభు నిరంతరం కూడా మన కనులు తెరవబడ్డప్పుడు ఆయన్ను మాత్రమే మనం దృష్టించగలుగుతాం. అటు రీతిగా ఈ ఉదయం మన అందరి మనోనేత్రాలు ప్రభు తెరుస్తూ మరి మనం ప్రభువును చూడగలిగినటువంటి రీతిలో, ఆత్మీయ స్థితిలో దేవుడు మనందరిని కూడా బలపరచునుగాక. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి బాబు కోమల్ శ్యాంకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 65వ సంకీర్తన 11 ప్రకారం సంవత్సరమున దయాకిరీటిని నీకు ధరింపజేసి నీ జాడల సరం ఎదజలునన్నట్లుగా కోమల్ దేవుడు ఇలాంటి జన్మదినాలు ఇంకనేకం అనుగ్రహిస్తూ తన భవిష్యత్తును ఉన్నతంగా దేవుడు దీవించునుగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణాభూతులను మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. నిజమే నా తండ్రి, బాహ్య నేత్రాలు మేము కేవలం నాయన భౌతికమైన వాటిని మేము చూడగలుగుతాం. బాహ్య నేత్రాలతో నాయన మాకు కనబడేవన్నీ కూడా స్థితిగతులే కనబడతాయి.
బాహ్యనేత్రాలతో అయ్యా మరి అంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి అయ్యా ఐశ్వర్య ఘనతలు గొప్పవి మాకు కనబడుతుంటాయి. మా మనోనేత్రాలు తెరవబడాలి ప్రభువా. మా మనోనేత్రాలు తెరిచిన ఆయన మీ వైపు నాయన మేము చూడగలిగినప్పుడు మేము మిమ్మల్ని దృష్టించగలుగుతాం, మేము మిమ్మల్ని చూడగలుగుతాం, మిమ్మల్ని మేము గుర్తించగలుగుతాం, మీ కార్యాలని మేము గ్రహించగలుగుతాం నా తండ్రి. ఈ ఉదయం ప్రభువా ఈ TLC అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి ఒక్కరి మనోనేత్రాలు యేసునామములో తెరవబడలాగున సహాయం చేయండి. ప్రతి ఒక్కరు నన్ను మిమ్మల్ని దృష్టించులాగన మీ కార్యాలు ప్రభువా, మీ యొక్క బలియాగాన్ని ప్రభువా గుర్తించగలిగినటువంటి ఆత్మీయ స్థితిలో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. నిలువెచ్చని నామకార్థ స్థితి నుంచి విడిపించి మీ కార్యం జరిగించండి. ఈ దినం నాయన జన్మదినం జరుపుకున్నటువంటి కోమల్ సుశాంక్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డకు మీరు ఇచ్చేటువంటి దయాకిరీటను బట్టి వందనాలు ప్రభు. ఇలాంటి బర్త్డేస్ ఇంకా అనేకం జరుపుకోవటానికి మీ కృపద ఇచ్చేయండి. తన కెరీర్ అంతటిని కూడా మీరు ఉన్నతంగా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. వారి తల్లిదండ్రులు ప్రభు బంగారబాబు గారి కుటుంబాన్ని మీరు ఆస్వాదించండి, మీ కృపలో వర్ధలింపు చేయండి. వారి యొక్క ప్రతి అవసరతలు మీరు తీర్చిన ఆయన వర్ధలింపు చేస్తూ నడిపించమని మరొక పర్యాయం ఆయన TLC అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను కూడా మీ చేతులు సమర్పిస్తుండగా ఆత్మీయమైనటువంటి అయ్యా మరి మిమ్మల్ని చూడగలిగినటువంటి దృష్టిని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.